time, I am going to focus on a personality who was called by Jesus Christ as the greatest one. గొప్ప వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభు చేత పిలవబడినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. So the question that I would put forward before you, and when I conclude this message, you have to decide that do you want to be the greatest in the kingdom of God? దేవుని రాజ్యములో గొప్ప వ్యక్తిగా మీరు ఉండాలని కోరుకుంటున్నట్లయితే ఆ వ్యక్తి గురించిన ధ్యానములో మనం ముందు కొనసాగుదాం. We all are saved and baptized people. మనందరం కూడా రక్షింపబడి బాప్తిసం తీసుకున్నటువంటి వారమే. We are going to go to heaven. మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉన్నాము. But when we stand before the judgment, కానీ తీర్పు దగ్గర మనం నిలబడినప్పుడు will we call the greatest? మనము గొప్పవారము అని పిలువబడతామా? Because Jesus Christ talks about one person and he makes that commendation that he is the greatest of the women born. ఆ యొక్క స్త్రీలు కనిన వారిలో ఆయనంతటి గొప్పవారు ఇంకెవ్వరూ లేరు అని ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసినట్లుగా మన గురించి తీర్పులో నిలబడినప్పుడు దేవుడు సిఫారసు చేయగలడా? So he was talking of that man who is greatest born of the woman during that time. స్త్రీలు కనిన వారిలో ఆ రోజుల్లో ఆ దినాలలో ఆ వ్యక్తి గొప్పవాడిగా ఉన్నాడు అని అన్నట్లయితే, so that was the commendation given by Jesus Christ to that person. ఆ వ్యక్తి గురించి యేసు ప్రభువు ఇచ్చినటువంటి సిఫారసు లేక కమెండేషన్ అయి ఉన్నది. So the question that each one of us are going to ask today, can Jesus commend you and me as the greatest in the kingdom of God? దేవుని రాజ్యములో నీ గురించి నా గురించి దేవుడైన యేసు ఆయన సిఫారసు ఇవ్వాలనంటే దేవుని రాజ్యం అంతటిలో నీవు గొప్పవాడువు అని నీ గురించి యేసయ్య చెప్పగలడా? The world says that you can become greater with riches, with big houses, with big cars, with big position. ఈ లోకములో ఉన్నవారు ఏం చెప్తారంటే కార్లు, ఉద్యోగాలు, డబ్బు, ఇల్లు కట్టుకునే ద్వారా నువ్వు గొప్పవాడవు కావచ్చు అని చెబుతా ఉన్నారు. But the word of God does not declare you the greatest with that qualification. అయితే ఈ లోక అటువంటి గొప్పతనాలు దేవుని రాజ్యంలో అంగీకరింపబడేవిగా లేవు. In Matthew chapter 18 and verse number 4, we see the greatness through service and humility. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో ఆ యొక్క గొప్ప ఈ తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని అంటున్నాడు ప్రభు. So Jesus brings a child to them and says this in Matthew 18:4. మత్తయి సువార్త 18:4లో యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చి చెప్తున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారే దేవుని రాజ్యంలో గొప్పవారని. So he says whoever humbles himself like this child is the greatest in the kingdom of heaven. దేవుని రాజ్యములో ఈ చిన్న పిల్లవాని వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారే దేవుని రాజ్యంలో గొప్పవారు అని అంటున్నారు. So you see the difference between the worldly greatness and the greatness in the kingdom of God. అయితే రెండు వ్యత్యాసాన్ని మనం చూస్తాం. ఈ లోకములో గొప్పతనం ధనము, ఇల్లు, కారు, భోగభాగ్యాలు. కానీ దేవుని రాజ్యంలో గొప్పతనం తగ్గింపు అన్న వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. So in Matthew 18:4 we are told that to become the greatest in the kingdom of God you have to become like a child. ఈ దేవుని రాజ్యములో గొప్పవాడు అవ్వాలంటే వాడు చిన్న పిల్లవాని వల్ల తగ్గించుకోవాలి. Because there is humility, there is no blemish like in the heart of that child. చిన్న పిల్లవానిలో ఏ విధంగా అయితే పాపం ఉండదో, చిన్న పిల్లవానిలో ఏ కల్మషం ఉండదో అటువంటి తగ్గింపును ప్రదర్శించవలసిన వారై ఉన్నారు. The second thing that we read in Matthew chapter 20 and verse number 26, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్లయితే, whoever would be great among you must be your servant. ఎవడు గొప్పవాడై ఉండగోరునో
వాడు మీ పరిచారకుడై ఉండవలెను అని అంటున్నాడు. So at first we saw that you have to become like a child. మొదటి మాట ఏమిటంటే నువ్వు చిన్న పిల్లవాని వల్ల అవ్వాలని చెప్తున్నాడు. And now we read in Matthew chapter 20 that you have to become a servant. మత్తయి సువార్త 20:28లో ఇక్కడ నువ్వు పరిచారకుడివై ఉండాలి అనే మాట అంటున్నాడు. So the world does not consider those people as great. అయితే ఇటువంటి చిన్న పిల్లలుగా ఉన్న వారిని, ఇటువంటి దాసులుగా తమను తాము తగ్గించుకుంటున్న వారిని లోకము గొప్పవారిగా చూడటం లేదు. In Matthew 5 and verse number 19, ఆ మత్తయి సువార్త 5:19లో here we see greatness through obedience. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క గొప్పతనము విధేయతలో ఉంది అని మనం చూస్తున్నాం. It says those who break the least commandments and teach others to do so will be called the least in the kingdom, while those who follow and teach them will be called great. మనుషులకు అలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. So those who follow and teach them will be called great. ఎవరైతే వాక్యాన్ని బోధించి దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు గొప్పవారు అని అంటున్నాడు. So how you can become the greatest in the kingdom of God is very clearly mentioned. కాబట్టి దేవుని రాజ్యములో ఒక వ్యక్తి ఏ విధంగా గొప్పవాడు కాగలడో ఆ విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. Now when you come to Matthew chapter 11 and verse number 11, మత్తయి సువార్త 11:11 మనం చూస్తే there Jesus commends John the Baptist as the greatest born among women. ఇక్కడ స్త్రీలు కనిన వానిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్ట లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. The other part we sometimes forget. ఆ తర్వాత వచనాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. Then he says that the least in the kingdom of heaven is greater than he. అయినను రెండో మాట చూడండి, అతి అద్భుతమైన మాట. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. So we have to be very clear about this statement. కాబట్టి ఈ స్టేట్మెంట్ గురించి మనం ఈ చెప్పబడిన వాక్యాల గురించి మనం చాలా లోతుగా ఆలోచన చేయాలి. In the first part Jesus says John the Baptist is the greatest born of a woman. మొదటి మాటలో మనం చూస్తే స్త్రీ కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు అని చెప్తున్నాడు. But then he makes this statement, the least in the kingdom of heaven is greater than he, that is John the Baptist. అయితే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు అంటున్నాడు. That means me and you can be the greatest in the kingdom of God by the work of Jesus Christ that has been accomplished on that cross. కాబట్టి సిలువలో యేసు చేసిన ఆ గొప్ప కార్యము ద్వారా నీవు నేను పరలోక రాజ్యములో గొప్పవారము కాగలము. Now in Matthew 19 and verse number 30, ఆ మత్తయి సువార్త 19:30 మనం చూస్తే there he says the last will be the first. మొదటి వారు అనేకులు కడప వారు అగుదురు అంటున్నాడు. It says but many who are first will be last and last will be first. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అగుదురు అంటున్నాడు. This suggests that if you are weak, you are poor, you are tortured, you have persecution in this world for Christ, you are considered the greatest in the kingdom of God. దీని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు కొరకు నువ్వు శ్రమలను అనుభవించి, యేసుక్రీస్తు కొరకు నువ్వు అనేక పాట్లు పడి అవమానాలు, నిందలు, శ్రమలు, ఇక్కట్లు అనుభవించినప్పుడు నువ్వు దేవుని రాజ్యం నువ్వు గొప్పవాడు అవుతావు అని అంటున్నాడు. So what should be our goal? కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసిన తర్వాత మన యొక్క గురి ఏమిటి, మన యొక్క గమ్యం ఏమిటి? We should run towards that goal to become the greatest in the kingdom of God. కాబట్టి మన లక్ష్యము, మన గురి ఏమై ఉండాలి అని అంటే దేవుని రాజ్యములో
నేను ఎలాగూ గొప్పవాడిని కాగలను అని మనం ఆశించాలి. Now you saw what the scripture tells about the greatest in the kingdom of God. కాబట్టి వాక్యము మనము దేవుని రాజ్యములో ఎలాగును గొప్పవారము కాగలము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. It is not what the world considers. ఈ లోకము చెప్పేటట్లుగా కాదు. The bar that the world has set up is different than the bar that Christ has set for you and ఈ me. లోకము నియమించిన స్థాయి కంటే పరలోక రాజ్యములో దేవుడు నియమించిన స్థాయి గొప్పదిగా ఉన్నది. If you are poor in this world, you cannot be the greatest in this ఈ world. లోకములో నువ్వు పేదవాడవైతే ఈ లోకములో ఎప్పటికీ నువ్వు గొప్పవాడు కాలేవు. In this world, to become the greatest, you need money, you need qualification, you need big houses, big cars. ఈ లోకంలో నువ్వు గొప్పవాడు కావాలి అని అంటే డబ్బు ఉండాలి, విద్య ఉండాలి, ఉద్యోగం ఉండాలి, కార్లు ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి. But what did Jesus say to become the greatest in the kingdom of God? కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటి? దేవుని రాజ్యంలో నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వేం కలిగి ఉండాలి? Because this is not our home. ఎందుకంటే ఇది మన నిజమైన గృహము కాదు. We have an eternal home, that is heaven. మనకు నిత్యమైన గృహమున్నది, అది పరలోక రాజ్యమై ఉంది. In the kingdom of God, that is what we read, whoever is the last will become the first. ఆ దేవుని రాజ్యములో ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నారో, లేక ఎవరైతే ఆఖరులో ఉన్నారో వారు మొదటి వారు అవుతారు అని అంటున్నాడు. Yes, you may be the last in this world, you may be tortured, you may be neglected in this world, but in the kingdom of God you are considered the greatest. ఈ లోకములో నువ్వు ఆఖరు వాడు కావచ్చు, ఈ లోకంలో అట్టడుగు వాడు కావచ్చు, ఈ లోకంలో అత్యంత దిగువాడు కావచ్చు, కానీ దేవుని రాజ్యములో నువ్వు ఉన్నతమైన వాడవు అంటున్నాడు. Now we are going to look at that character, John the Baptist. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క గుణశీలతను మనం చూద్దాం. What is the commendation that Jesus gives to John the Baptist? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఇచ్చినటువంటి సిఫారసు ఏమై ఉందో మనం చూద్దాం. For that we will turn to Luke chapter 7 and we will read from verse 24 through 30. లూకా సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు. Somebody can read so that brother could be helped out. 24 నుంచి 30 వరకు. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములు ఇలాగూ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి, గాలిని కదులుచున్న రెలునా మరేమి చూడ వెళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న వానినా, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడ వెళితిరి, ప్రవక్తన? అవును గాని ప్రవక్తల కంటే గొప్పవారిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను ఈ దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడిన అతడే యోహాను. స్త్రీలు కనిన వానిలో యోహాను కంటే గొప్పవాడును లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్న. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుని న్యాయవంతుడిని ఒప్పుకొనుడు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. So now we see the situation here. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము. Jesus is in Galilee. యేసు ప్రభు వారు గలిలయలో ఉన్నారు. And the people, the Galileans are there. ఆ గలిలయ మనుషులు అక్కడ ఉన్నారు. And some of the people, basically two disciples of John come there. యోహాను యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. So where is John? అయితే యోహాను ఎక్కడ ఉన్నాడు? He is in the wilderness of Judea. యోహాను యోధా రాజ్యములో ఉన్న అరణ్యములో ఉన్నాడు. He is in the palace of Herod as a prisoner. హేరోదు యొక్క చెరసాలలో ఆయన ఒక బందీగా ఉన్నాడు. So these Galileans went to Judean wilderness, heard John the Baptist preaching about repentance and about the Messiah coming. ఈ గలిలయులు యోధా అరణ్యములో ఉన్నటువంటి
బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క బోధ మారు మనసును గూర్చిన బోధన విన్నారు. John the Baptist was preaching the coming of the Messiah and was telling the people to repent of their sins because judgment is going to come. బాప్తిస్మం ఇచ్చే యోహాను తీర్పు రాబోతూ ఉంది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తా ఉన్నాడు అరణ్యములో. Because he did not fear anyone and he was ready to give his life for the gospel. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని సువార్త కొరకే అర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. And it is because of the gospel he is in prison in the palace of Herod. సువార్తను బట్టి హేరోదు యొక్క చెరసాలలో బందీగా ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. He was a preacher who did not fear man. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను మనుషులకు భయపడకుండా జీవించిన ప్రసంగికుడిగా ఉన్నాడు. He wanted to give his life for Christ. యేసుక్రీస్తు ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం He చేయాలనుకున్నాడు. wanted to stand for the truth. సత్యము కొరకు ఆయన బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. Because when he told Herod that it is wrong, unlawful to take your brother's wife, హేరోదు తన యొక్క సహోదరుని యొక్క భార్యను తీసుకోవడం మంచిది కాదు అని హెచ్చరించినప్పుడు Herod did not like it హేరోదుకు అది ఇష్టం లేదు. and he was put in prison. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాలలో పెట్టారు. Later on we find that his head was chopped and put in a platter. తర్వాత మనకి తెలిసిన విషయం ఏమిటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిరస్సు తెగనరికి పల్లెములో పెట్టారు. My dear brothers and sisters, to be the greatest in the kingdom of God, you have to be bold in the Lord. You have to be bold in the Lord. మన దేవుని రాజ్యములో మనము గొప్పవారము కావాలంటే ప్రభు కొరకు ధైర్యవంతులముగా ఉండాలి. You have to speak the truth. సత్యాన్ని మాట్లాడాలి. You have to preach Christ. మన క్రీస్తును ప్రకటించాలి. You will have persecution in this world when you preach Christ. క్రీస్తును ప్రకటించినప్పుడు ఈ లోకములో శ్రమలు ఎదురవుతాయి. Are you ready to give your life for Christ? క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామా? John the Baptist was willing to give his life for Christ. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He did not compromise his doctrine or his philosophy. తన సిద్ధాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. And therefore he was put in prison. అందుకనే చెరసాలలో పెట్టబడ్డాడు. His head was chopped off. ఆయన తల నరికివేయబడింది. And that is why Jesus makes that statement about John the Baptist. అందుకనే యేసు ప్రభు వారు తన యొక్క సిఫారసును చేస్తా ఉన్నాడు. Now John the Baptist was preaching the gospel in the Judean wilderness. ఆయన యూదా అరణ్యములో బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్తను ప్రకటిస్తున్నాడు. And because of his preaching, a lot of people from Galilee heard the gospel. గలిలయలో అనేక మంది ఆయన సువార్తను విన్నారు. And lot of people accepted Jesus as their personal savior. యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా అనేక మంది అంగీకరించారు. Their names were written in the book of life. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. And they were thankful to John the Baptist. వారు బాప్తిస్మం ఇచ్చే యోహానుకు వారి కృతజ్ఞత కలిగి ఉన్నారు. Because truth was revealed to these group of people. ఎందుకంటే ఆ గుంపైన ప్రజలకు దేవుని రాజ్య సత్యము ప్రకటింపబడింది. But later on in the verses we will see that these same people who were so unthankful like the Israelites calls John the Baptist with a different name. అయితే ఎవరైతే కృతజ్ఞత లేని వారై ఉన్నారో వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రత్యేకమైన వేరొక పేరుతో పిలుస్తున్నారు. But John the Baptist did not waver. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను కలత చెందలేదు. He was such a bold man. ఆయన ధైర్యవంతుడిగా ఉన్నాడు. Now he is in prison. ఆయన చెరసాలలో ఉన్నాడు. Now he sends two of his disciples to Galilee. ఇద్దరు శిష్యులను గలిలీకి పంపిస్తున్నాడు. Where Jesus is. యేసు ఎక్కడ ఉన్నాడు అక్కడ పంపిస్తున్నాడు. And in Luke chapter 7 verse 24 that we read. అక్కడ అది విషయాన్ని మనం 24వ వచనం 7వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తాం. When the messenger of John were departed, he began to speak unto the people concerning John. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఎలాగూ చెప్పసాగెను. So the disciples of John comes to Jesus with some questions. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు కొన్ని ప్రశ్నలతో ప్రభు దగ్గరికి వచ్చారు. They came to ask, are you the expected one? వారు అడుగుతున్నారు, ఆశించిన వాడవు నీవేనా అని. Are you the Messiah that John the Baptist is preaching about? బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటించిన వాడు నీవేనా అని అడుగుతున్నారు. Are you the person or is he talking about someone else? నీ గురించే మాట్లాడుతున్నాడా లేక ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడా అని అడుగుతున్నాడు. And when these two disciples came
came with these two questions, ఈ శిష్యులు రెండు ప్రశ్నలతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు then Jesus was surrounded by the Pharisees and the teachers of the law. ఆ ధర్మశాస్త్రోపదేశకులను శాస్త్రులను యేసు ప్రభు చుట్టూ గుమిగూడారు. And when the two disciples of John the Baptist asked this question, every one of them heard this question. ఈ ప్రశ్న అడిగినప్పుడు చుట్టూ ఉన్న వారందరూ విన్నారు ఈ ప్రశ్న. And then this two disciple goes back to John the Baptist in the palace of Herod because he was imprisoned there. ఆ ఫరో ఉన్నటువంటి ఆ చెరసాలలో ఉన్నటువంటి దాని దగ్గరికి వారు వెళ్ళారు. And these are the same people who went to the wilderness to hear John the Baptist. ఆ వీరు మొదట బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి సువార్తను విన్నారు. So now Jesus is talking to this group of Galileans. ఇప్పుడు గలిలీయులతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. And Jesus is asking them a question in verse number 24. 24లో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What is the question? ఆ ప్రశ్న ఏమిటి? What went you out into the wilderness for to see? మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి అని అడుగుతున్నాడు. So 3 times Jesus is going to ask the same question to this group of people. ఈ గుంపైన ప్రజలకు 3 సార్లు అదే ప్రశ్న అడుగుతున్నాడు. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి అని. So in verse number 24 is the first time Jesus is asking to this Galilean who heard John the Baptist preaching about the coming Messiah. మెస్సయాను గురించిన శుభవార్త ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినప్పుడు వీరు విన్నారు. వారితో అడుగుతున్నాడు ఈ ప్రశ్న, మీరు అరణ్యములోనికి దేన్ని చూడడానికి వెళ్ళితిరి అని. So after asking a question, he gives them an answer. వారు ప్రశ్న అడుగుతూనే యేసు ప్రభు వారు వారికి సమాధానం కూడా చెబుతున్నాడు. A reed shaken with the wind. గాలికి కదులుచున్న రెల్లునా. So Jesus is asking these Galileans, ఈ గలిలీయులకు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, why did you go to the wilderness to listen to John the Baptist? మీరు అరణ్యములోనికి ఏమి వినడానికి వెళ్ళారు అని అడుగుతున్నాడు. So Jesus wanted to hear from their own mouth. వారి నోటి నుండి ఆయన సమాధానాన్ని వినాలనుకుంటున్నాడు. Because these people heard the gospel and their lives were transformed, but they're wavering. అయితే వారి హృదయాలు కలత చెందాయి కాబట్టి వారిని అడుగుతూ ఉన్నాడు ఆయన. Because they were bringing questions on the character of John the Baptist. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వ్యక్తిత్వాన్ని సంశయించేటటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. So Jesus is asking, did you see a reed? యేసు ప్రభువు అడుగుతున్నారు, మీరు కదులుచున్న గడ్డి పుల్లను మీరు చూస్తున్నారా? You know the reed, it talks about shaken with the wind. గాలికి కదులుతున్న రెల్లు గాలికి కదులుతుంది కదా, అంతటి అస్థిరుడని మీరు చూస్తున్నారని అడుగుతున్నాడు. Why did Jesus ask them, did you go to see a reed? ఎందుకు యేసయ్య వారిని కదులుచున్న గడ్డిని చూడడానికి మీరు వెళ్ళారని అడుగుతున్నాడు అంటే, Why did not Jesus ask, oh, did you go to see a bamboo tree? ఆయన ఒక ఎదురు చెట్టును చూడడానికి వెళ్ళారని అడగలేదు. ఎందుకు ఆయన? Because there was no bamboo tree there. ఎందుకంటే ఆ దినాల్లో అక్కడ ఆ ఎదురు బొంగులు అక్కడ లేవు. These people knew what reed looked like. ఈ ప్రజలకు తెలుసు రెల్లు ఎలా అంటే ఒక గడ్డి పరక ఎలా ఉంటుందో అని వారికి తెలుసు. Because these all people were baptized in the Jordan River where they were reed growing on the banks. ఎందుకంటే వీరందరూ కూడా యోర్దాను నదిలో వారు బాప్తిసం తీసుకున్నారు. ఆ నది ఒడ్డున ఈ గడ్డి మొలుస్తూ ఉంటది. ఆ గడ్డిని వారు చూసారని అడుగుతున్నాడు ప్రభు. So he is asking them, did you go to the wilderness to see the reed that is shaken by the wind? మీరు అరణ్యంలోనికి వెళ్ళి కదులుచున్న గడ్డిని చూడడానికి వెళ్ళారని అడుగుతున్నాడు. So is John the Baptist like that reed? That is what Jesus is asking them. యేసు ప్రభువు అడుగుతున్నది ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గడ్డి వంటి వాడా అని అడుగుతున్నాడు. So Jesus is asking this Galilean, was John the Baptist wavering in his faith? అయితే ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గడ్డి ఊగినట్లుగా ఆయన విశ్వాసం ఊగిపోయేదిగా ఉందా అని అడుగుతున్నాడు. Was he preaching something today and something different tomorrow? ఆయన ఒకటి ఈ రోజు ప్రసంగించి రేపు ఇంకోటి ప్రసంగిస్తున్నాడు అని అడుగుతున్నాడు. Because reeds are like that. One day it is like this, one day it is like this. ఎందుకంటే గడ్డి ఒకరోజు ఇటు వంగిపోద్ది, గడ్డి రేపొద్దు ఇంకో ఇటు వంగిపోద్ది. So was John changing his doctrine? అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే,
ఆయన సిద్ధాంతాన్ని మార్చుకుంటున్నాడా యోహాను అని అడుగుతున్నాడు అన్నమాట. Was he preaching the message that was soothing to the ears of men? ప్రజలకు ఇష్టమైనటువంటి బోధ చేస్తున్నాడా అని అడుగుతున్నాడు ఆయన. Was he changing his teaching and preaching according to the crowd's need? ఆ యొక్క ప్రజల యొక్క అవసరతలు గ్రహించి ఆయన వేరు వేరు ప్రసంగాలకు మారిపోతున్నాడా అని అడుగుతున్నాడు. Was he compromising his preaching and teaching because of the persecution that he was facing? తన చుట్టూ ఉన్న శ్రమల ఆధారంగా తన యొక్క ప్రసంగాలు మార్చుకుంటున్నాడని అడుగుతున్నాడు. Was he flip-flopping in his teaching? తన ప్రసంగాలు మారిపోతున్నాయని అడుగుతున్నాడు. Was he bending his message to escape the suffering and trials? శ్రమలు తప్పించుకోవడానికి తన ప్రసంగాలు మార్చుకుంటున్నాడని అడుగుతున్నాడు. That is why in the book of Ephesians Paul talks about this. దీని గురించి ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతూ Believers are being tossed to and fro with the false doctrine. వారు తప్పుడు బోధకు ఇటు అటు ఊగిపోతున్నారు అని అంటున్నాడు ఎఫెసీ పత్రికలో. Many believers who have accepted Jesus as their personal savior, when they go through trial, they backslide. చాలా మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు, కానీ శ్రమలు వచ్చినప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. When one person comes and brings this doctrine, they believe that. ఒక సిద్ధాంతాన్ని తీసుకువచ్చినప్పుడు ఆ యొక్క వాక్యానికి వారు లోబడతారు. Tomorrow someone else comes and he preaches that and he believes that. ఇంకొక వ్యక్తి వచ్చి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి కూడా వెళ్ళిపోతారు. So one day he's in this doctrine, the second day he's in the other doctrine. ఒక రోజు ఒక సిద్ధాంతంలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో సిద్ధాంతానికి వెళ్ళిపోతారు. That is what it is saying, the false doctrine, the wind of false doctrine. అదే గాలి, తప్పుడు బోధ లాంటి గాలికి ఊగిపోవుట అనే మాట మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. So Jesus is asking them, was John's teaching like that? ఆయన అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బోధ అటు ఇటు ఊగిపోయేదిగా ఉందా అని అడుగుతున్నాడు అన్నమాట. Was he changing his teaching and preaching according to your needs and according to your ears? మీరు చెవిలో వినేదాన్ని బట్టి, మీరు విశ్వసించే దాన్ని బట్టి మీకు అనుకూలమైన బోధ చేస్తున్నాడా అని అడుగుతున్నాడు. And Jesus himself gives the answer. యేసు క్రీస్తు ప్రభువారే ఆ సమాధానాన్ని చెబుతున్నారు. He gives a negative answer. ఆయన యొక్క వ్యతిరేక జవాబు చెబుతున్నాడు. He says, no, I know John the Baptist did not waver. John the Baptist did not flip-flop. ఆయన అంటున్నాడు, ఆయన బాప్తిస్మం యోహాను ఇటువంటి ఊగిపోలేదు, తన సిద్ధాంతాన్ని తను మార్చుకోలేదు అని చెప్తున్నాడు. Because Jesus knows John the Baptist is in the prison in the palace of Herod. హెరోదు యొక్క ఆ యొక్క ప్యాలెస్ లో, ఆ యొక్క మహాభవనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీలో ఉన్నాడు బాప్తిస్మం యోహాను. So Jesus is telling he is not like a reed that bends according to the wind, but you people are like the reed who is bending according to the wind. ఆయన అంటాడు, బాప్తిస్మం యోహాను గాలికి వంగిపోయే గడ్డి వంటి వాడు కాదయ్యా, మీరు ఏ సిద్ధాంతానికి కావాలి ఆ సిద్ధాంతానికి మీరు ఊగిపోతున్నారు. This evening Jesus is asking every one of us here. ఈ సాయంత్రకాల సమయంలో యేసు ప్రభువు మనందరిని అడుగుతూ ఉన్నాడు, are you like that reed that's flip-flopping? మీరు ఏ సిద్ధాంతం పడితే ఆ సిద్ధాంతానికి ఊగిపోయే వారిగా ఉన్నారా, అటువైపు వెళ్ళిపోయే వారిగా ఉన్నారా అని ప్రభు అడుగుతున్నాడు. Because the Bible very clearly says in the epistle of John, during the end time false teachers will come like wolves within you, amongst you. ఆ యోహాను పత్రిక 2వ పత్రికలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, మీ మధ్యకు ఆ యొక్క తోడేలు లాగా తప్పుడు సిద్ధాంతాలు పట్టుకుని సంఘంలోనికి వచ్చేవారు ఉన్నారు అని అంటున్నాడు. But if your foundation is strong in the word of God, whatever comes in your way, you are not going to leave this Messiah who gave his life for you on that cross. కాబట్టి మీకు స్థిరమైన పునాది వేయబడిన వారైతే ఎటువంటి తప్పుడు సిద్ధాంతాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఊగిపోయేవారుగా ఉండరు అని అంటున్నాడు. When you understand how he was insulted in the cross, how he bled on that cross for you and me. నీ కొరకు నా కొరకు క్రీస్తు శిలువలో ఏ విధంగా రక్తాన్ని కార్చాడో నువ్వు చూస్తా ఉన్నప్పుడు, so even if you have to give your life, even if you have to go through persecution, you have to stand strong in the Lord. మీరు ఆయన కొరకు ప్రాణ త్యాగాన్ని చేయవలసి వచ్చినప్పటికీ కూడా మనము స్థిరలుగా కదలని వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. Now the second question in verse number 25. 25వ Again he repeats the same. 25వ వచనంలో ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. మీరేమి చూడవల్ల వెళ్ళితిరి రెండో ప్రశ్న. So it is the same question Jesus is asking them. మరలా ఇక్కడ కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు రెండో ప్రశ్న. What went ye out to see? మీరేమి చూడ వెళ్ళితిరి. Now he gives a different justification. ఇంకొక ఆయన జవాబు ఇస్తున్నాడు. ఏంటి జవాబు అంటే,
A man clothed in a soft raiment. సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? Jesus is asking them, did you go to wilderness to see a man who is well dressed up? మీరు అరణ్యములోనికి వెళ్ళి మంచి వస్త్రాలు ధరించిన వాడిని చూడడానికి వెళ్ళారా? Did you go to see that man? అటువంటి వ్యక్తిని చూడడానికి వెళ్ళారా మీరు? Because he did not wear that dress. ఎందుకంటే ఆయన వస్త్రాలే వేసుకోలేదు కదా బాప్తిస్మిచ్చి యోహాను. His dress was not smooth dress. ఆయన యొక్క వస్త్రాలు మృదువుగా ఉండి తలతల మెరిసే వస్త్రాలు కాదు. His coat was made of camel skin. ఆయన ఒంటి చర్మము ధరించిన వాడు. And he had a leather belt around his waist. ఆయన చుట్టూరు ఒక తోలు దట్టి ధరించిన వాడు. It was not a good looking dress. ఆయన మంచిగా కనబడే ఆ యొక్క వస్త్రాలు కాదు. His dress was rustic. ఆయన యొక్క వస్త్రాలు ధూళిపట్టి ఉన్నాయి. It was not good looking. ఆయన మంచిగా కనబడే వస్త్రాలు ధరించలేదు. Why? ఎందుకు? Because his message was not good for the people. ఎందుకంటే ఆయన సందేశం ఇతరులకు మంచిగా లేదు. People did not like the message that John the Baptist was preaching. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన ప్రసంగం మనుషులకు ఇష్టం లేదు. He was preaching about repentance. ఆయన పశ్చాత్తాపాన్ని గురించి He మాట్లాడుతూ was ఉన్నాడు. preaching about sin. ఆయన పాపాన్ని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. He was preaching about judgment. ఆయన తీర్పుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. He was teaching about the coming wrath on the people of God. దేవుని ప్రజల మీదకు రాబోతున్న దైవ ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. His message pierced the heart of men. ఆయన సందేశము మనుషుల యొక్క గుండెలోకి దూచుకుపోయింది. People did not like his message. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సందేశం వారికి ఇష్టం లేదు. He did not wear good clothes because his message was very harsh. It was very tough. ఆయనకి సందేశం కఠినమైనది, ఆయన సందేశం కష్టమైనది కనుక ఆయన మృదువైన వస్త్రాలు ధరించలేదు. Even he called the Pharisees. What did he call the Pharisees? Do you remember? ఆయన పరిసయ్యులు ఏమని పిలిచాడో మీకు గుర్తుందా? పరిసయ్యులు ఏమని పిలిచాడో? A brood of vipers. ఆయన సర్ప సంతానమా అని పిలిచాడు. Can you imagine if I come and stand and tell you all the brood of vipers? How will you feel? నేను మీ గుడారాల దగ్గరికి వచ్చి సర్ప సంతానం అని మీరు పిలిచాను అనుకోండి. Oh, next time you won't allow me to stand here. పాముల పిల్లలారా అని పిలిచాను అనుకోండి, మళ్ళీ నన్ను నిలబడిస్తారు ఇక్కడ మీరు? నిజమేనా? రానివ్వరా మీరు? But that was the message of John. కానీ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సందేశం అదే. He called them the brood of vipers, those people who were the scribes and the Pharisees and the teachers of the law. యోధా మతములో ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారిని ఆయన పిలుస్తున్నాడు. ఆయన సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. But today's preachers don't preach about repentance. అయితే ఈ నేటి సందేశకులు వారి పశ్చాత్తాపాన్ని గురించి వారు సందేశాలు ఇవ్వటం లేదు. Most of the preachers don't even preach about hell. చాలా మంది సందేశకులు వర్తమానికులు వారి నరకాన్ని గురించి మాట్లాడటం లేదు ఈ రోజు. What do they preach about? అయితే వారు దేని గురించి ప్రసంగిస్తున్నారు? Oh, if you come to Jesus, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే you will get big houses, you will get big cars. మీకు మంచి ఇల్లు కట్టుకుంటారు, మీ కార్లు వస్తాయి. Oh, your all sickness will go away. మీ పాత రోగాలు పోతాయి. So they will touch you and you fall down. మేము మిమ్మల్ని ముడతాం, మీరు పడిపోతారు. They start dancing like this. మేము ముట్టగానే మీరు డాన్స్ వేస్తారు. They will tell you to send money for prayers. మాకు డబ్బులు పంపించండి, మేము మీకు ప్రార్థన చేస్తామంటారు. And you like that message. మీకు ఆ సందేశాలు మీకు వినసొంపుగా ఉంటాయి. Because it is soothing to your ears. ఎందుకంటే మీకు చాలా వినసొంపుగా ఉంటాయి. But John was not like that. అయితే బాప్తిస్మిచ్చి యోహాను అటువంటి వాడు కాదు. He was like Noah. ఆయన నోవహు లాంటి వాడు. When Noah preached to the people in his time, నోవహు తన ప్రజలకు తన కాలంలో ఆయన ప్రసంగాలు చేసినప్పుడు, saying, repent, the judgment is coming, but those people did not believe in him. మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అంటే ఆ ప్రజలు విశ్వసించలేదు. They mocked at him and laughed at him. వారు ఆయన చూసి నవ్వారు, ఆయన అపహాస్యం చేశారు. My dear brothers and sisters, when you go out and share the gospel to people, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మీ సహోదరులకు they will laugh at you. వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. They will mock at you. వారు మిమ్మల్ని చూసి అవమానంగా మాట్లాడతారు. They will make you little. వారు మిమ్మల్ని అవమానపరుస్తారు. Will you compromise your doctrine? మీ సిద్ధాంతాన్ని మీరు మార్చుకుంటారా? Will you compromise the teaching of Jesus Christ? మీరు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మార్చుకుంటారా? Jesus is saying John the Baptist was not like that. అయితే బాప్తిస్మిచ్చి యోహాను అటువంటి వాడు కాదు. He did not have soft clothes. ఆయన మృదువైన వస్త్రాలు ధరించలేదు. His clothes were rustic. ఆయన యొక్క వస్త్రాలు దుమ్ము పట్టి ఉన్నాయి. Because his message was rustic. ఎందుకంటే ఆయన చెప్పే సందేశం కఠినమైనది. When people talk to you about your sin, you don't like it.
ఎవరైనా సందేశకులు ప్రసంగించేవారు నీలో ఉన్న పాపాన్ని గురించి మాట్లాడితే ఆ ప్రసంగికులు నీకు ఇష్టపడరు. But you have to understand that is the truth. There needs to be a repentance for your name to be written in the book of life. కానీ అటువంటి వారు ప్రసంగిస్తున్నప్పుడు ఉద్దేశం ఏమిటంటే నువ్వు పశ్చాత్తాపపడి నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడాలని ఉద్దేశం. Now Jesus gives a justification about his dressing. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వస్త్రాలను గురించి ఆయన ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. In verse 25, the second part, 25వ వచనం రెండో భాగములో, behold, they which are gorgeously apparelled and live delicately are in the king's courts. ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. Oh, Jesus is saying John did not have soft clothes because he was not in a palace. People those who are in comfort zone. ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఆయన రాజమందిరంలో లేడు కాబట్టి ఆయన మంచి వస్త్రాలు ధరించలేదు. ఆయన అరణ్యములో ఉన్నాడు కాబట్టి ఆయన ధూళి పట్టిన దుమ్ము పట్టిన వస్త్రాలు ధరించాడు. My dear brothers and sisters, if you are preaching the gospel, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆ సువార్తను ప్రకటిస్తే, if you are the missionary for the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు మిషనరీగా ఉండాలంటే, you will have trials, you will have persecution, నీకు శ్రమలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, you will hunger, you will thirst, నీవు ఆకలి గురి ఉంటావు, నువ్వు దాహముతో ఉంటావు. because Jesus messengers don't live in palaces. ఎందుకంటే దేవుని సందేశకులు రాజమందిరాల్లో నివసించేవారు కాదు. Jesus messenger don't wear soft clothes. ఆ యేసుక్రీస్తు సందేశాన్ని ఇచ్చేవారు వారి ప్రశస్త వస్త్రాలు ధరించిన వారు కాదు. But if you are preaching the gospel in the truthful way, you will have persecution. నీవు సత్య సువార్తను ప్రకటిస్తున్నట్లయితే నువ్వు శ్రమల గుండా వెళ్తావు. Because if people persecuted Jesus, definitely they are going to persecute you and me. యేసుక్రీస్తు ప్రభువును వారు హింసించారు కాబట్టి మనం కూడా హింసింపబడతాం. So if you are a if you are a evangelist, if you are a messenger of Jesus Christ, and if you are in a palace, then you cannot be a messenger for Christ. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశకుడు నువ్వు కావాలి అంటే నువ్వు ఆ భవంతుల రాజమందిరం నివసిస్తే నువ్వు దేవుని యొక్క సువార్తికుడు కాలేవు. Now can you imagine who is talking, who is making this statement? మీరు ఊహించగలరా ఎవరు ఈ యొక్క మాటలు చెబుతున్నారో? Jesus Christ. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇవి. And he is commending John the Baptist. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గురించి మంచి మాటలు చెబుతున్నాడు. When people are bringing fault on him, Jesus is fighting for John the Baptist. వారు బాప్తిస్మిచ్చి యోహాను మీద నిందలు వేస్తుంటే యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మంచి మాటలు చెబుతున్నాడు. You may know Jesus Christ, మీకు యేసు ప్రభు తెలిసి ఉండవచ్చు, but that is not important. అది ప్రాముఖ్యమైన విషయం కాదు. Does Jesus know you? నిన్ను యేసు ప్రభు ఎరిగి ఉన్నాడా? Jesus knew John the Baptist. బాప్తిస్మిచ్చి యోహానును యేసు ఎరిగి ఉన్నాడు. Jesus needs to testify about you and me. నీ గురించి నా గురించి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం యేసు ప్రభు సాక్ష్యం చెప్పాలి. And here Jesus is fighting for John the Baptist. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి యుద్ధం చేస్తా ఉన్నాడు. So first of all he said he's not like a reed. You guys are like the reeds flip-flopping. మొదటి సందర్భం ఏమిటంటే బాప్తిస్మిచ్చి యోహాను గడ్డి వలె ఊగేవాడు కాదయ్యా, మీరు ఎడుబడితే అటు ఊగిపోతున్నారు అంటున్నాడు. And then he says you are wearing soft clothes. John the Baptist has a sturdy cloth. రెండవ సందర్భంలో అంటాడు మీరయ్యా ప్రశస్త వస్త్రాలు ధరించుకొని రాజమందిరాల్లో ఉన్నారు, బాప్తిస్మిచ్చి యోహాను అయితే అటువంటి వాడు కాదు అంటున్నాడు. That is not the end. అది అక్కడ ఆగిపోలేదు. Now in verse number 26, 26వ వచనంలో చూస్తే he asked this question the third time. మూడవసారి మరలా ప్రశ్న అడుగుతున్నాడు. But what went you out for to see? అయితే మరేమి చూడ వెళ్ళితిరి అంటున్నాడు. Again he's asking this group of people, why did you go to see this man? మరలా అడుగుతున్నాడు, మరేమి చూడ వెళ్ళితిరి? Why did you get the baptism of John? ఎందుకు మీరు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాప్తిస్మాన్ని పొందారు? Why did you go after him? ఆయన వెంట మీరు ఎందుకు వెళ్ళారు? They definitely might have thought about what did John in their life. వారి జీవితాల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఏం బోధించాడో వినే ఉంటారు. It is because of the ministry of John that they knew about Jesus the Messiah. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన ప్రసంగాల వలనే కదా వారి మెస్సియాను గురించి తెలుసుకున్నారు. It is because of John the Baptist that their names are written in the book of life. బాప్తిస్మిచ్చి యోహాను వలన మాత్రమే కదా వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి.
And therefore, Jesus is reminding them again and again, the third time. మరలా మూడవసారి మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. Now he says, a prophet? ప్రవక్త ఆయన. This time his answer was positive. ఇక్కడ 2 సార్లు వ్యతిరేకంగా మాట్లాడినా మూడవసారి ఆయన సామరస్యంగా మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ఆయన ప్రవక్త అంటున్నాడు. Yes, he was not like the reed that flip-flopped. ఆయన గడ్డి వలె అటు ఇటు వేరు వేరు సిద్ధాంతాలకు ఊగేవాడు కాదు. He was not the one who was in the palace. ఆయన ప్రశస్త వస్త్రాలు ధరించి రాజగృహములో ఉండేవాడు కాదు. But you know one thing, yes, he was in the palace. అయితే ఒక విషయం చెప్పాలి, ఆయన నిజంగా రాజమందిరంలో ఉన్నాడే. But his situation was different. ఆయన రాజమందిరంలో ఉన్నాడు కానీ ఆయన పరిస్థితి వేరుగా ఉంది. He was imprisoned in the palace. ఆయన రాజమందిరములో ఆయన చెరసాలలో ఉన్నాడు, బంధింపబడ్డాడు. Now Jesus says a prophet, a positive answer. ఇక్కడ ఆయన అనుకూలమైన సమాధానం చెప్తున్నాడు, అది ఆయన ప్రవక్త అంటున్నాడు. Yes, they said he was a prophet. ఆయన అంటున్నాడు ఆయన ప్రవక్త. Who is a prophet? ప్రవక్త ఎవరు? Prophet is a man who speaks for God. ప్రవక్త అంటే ఎవరంటే దేవుని పక్షంగా మాట్లాడేవాడు. He was an old-fashioned prophet. ఆయన పాత కాలపు ప్రవక్త. But you have a new-fashioned prophet these days, right? ఈ రోజుల్లో ఈ ప్రస్తుత కాల ప్రవక్తలు వేరు. So Jesus has a stamp of approval on the prophecy of John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన ప్రవచనాల మీద యేసు ప్రభువు తనదైన ముద్ర వేస్తున్నాడు. Now in the same verse Jesus says he's not only a prophet, he's more than a prophet. ఆయన అంటాడు ప్రవక్త మాత్రమే కాదు, బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్త కంటే 26వ వచనం చూడండి, అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని చెప్పుచున్నాను. I say unto you, నేను మీతో చెప్పుచున్నాను, and much more than a prophet. ప్రవక్త కంటే గొప్పవాడు అంటున్నాడు. And where did this come from? Later on that we see in verse number 27. 27వ వచనం ఎక్కడి నుంచి వచ్చింది? 27వ వచనం చూస్తే, this is he of whom it is written, behold I send my messenger before thy face, which shall prepare thy way before thee. ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునని ఎవనిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను అంటున్నాడు. So this verse number 27 is quoted from Malachi chapter 3 and verse 1. ఈ వచనం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి రాయబడింది. So that is quoted from Malachi chapter 3 and verse 1. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి రాయబడిన మాట ఇది. What does it say? అక్కడ ఏం రాయబడింది? This is he, ఇదిగో ఇతడే అతడు, of whom it is written, ఎవని గురించి వ్రాయబడిందో ఆయన ఈయన, behold ఇదిగో I. నేను. Who is this I? ఈ నేను అనేది ఎవరు? It is Jehovah God. నేను అంటే యెహోవా దేవుడు. What does Jehovah God do? యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? Send my messenger. నా దూతను పంపుచున్నాను. Who is that messenger? ఆ దూత ఎవరు? John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను. And then what he says, before thy face which shall prepare thy way before thee. నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మా ముందర నీ మార్గము సిద్ధపరచును. So who is going to prepare the way? ఆ మార్గాన్ని సిద్ధపరిచేది ఎవరు? John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను. For whom? ఎవరి కొరకు? For Jesus Christ. యేసుక్రీస్తు కొరకు. So this was prophesied 400 years before John the Baptist came into picture. బాప్తిస్మిచ్చి యోహాను రాక ముందే 400 సంవత్సరాలకు ముందే ప్రవచింపబడింది. Because between Malachi and John there is a gap of 400 years. మలాకీకి అలాగనే యోహానుకు మధ్య 400 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. For 400 years God did not speak. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. Because these people were unfaithful. ఎందుకంటే ఆ ప్రజలు నమ్మకస్తులుగా లేరు. They did not believe the prophets. వారు ప్రవక్తల యందు విశ్వాసం ఉంచలేదు. So God did not want to talk to these people. కాబట్టి ఆ ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకోలేదు. He turned off the light. ఆయన వెలుగును ఆపేశాడు. So 400 years there was darkness. 400 సంవత్సరాలు చీకటి. There was no communication between God and the people. దేవునికి మనుషులకు మధ్య సంబంధం లేదు. And there comes after 400 years John the Baptist. 400 సంవత్సరాల తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను వస్తున్నాడు. So Jesus is saying, who is John the Baptist? ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎవరి బాప్తిస్మిచ్చి యోహాను అంటే? You are saying he is a prophet. మీరు అంటున్నారు ఆయన ప్రవక్త అని. But Jesus saying he is
more than a prophet. యేసు ప్రభు అంటున్నాడు ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు అని. Because he is not only a prophet, but he is a prophecy. ఆయన ప్రవక్తే కాదు, ఆయన ప్రవచిస్తున్నాడు. In Malachi, John the Baptist is prophesied. మలాకి గ్రంథములో ఆయన గురించి ప్రవచింపబడింది. That is why he is more than a prophet that Jesus is ఆయన saying. ప్రవచనాలు చెప్పడం కాదు, ఆయనను గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. It is not only Malachi who is making this statement. In Isaiah chapter 40 and verse number 3, the same thing is mentioned there. అంతే, మలాకీయే మాత్రమే కాదు, ఆయన యెషయా గ్రంథము 43లో ముందుగానే యెషయా ప్రవచించాడు. So Jesus is saying he is more than a prophet. యేసు ప్రభువు చెప్తున్నారు ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. Now he makes that confirmation in verse number 28. 28లో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆయన యొక్క స్థిరమైన వచనాన్ని మనం చూస్తున్నాం. For I say unto you. ఇదిగో మీతో చెప్పుచున్నాను. Jesus is talking to this Galilean. ఈ గలిలయతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. And what is he telling them? ఆయన వారితో ఏమి చెప్తున్నాడు? Among those that are born of women, there is not a greater prophet than John the Baptist. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు అంటున్నాడు. So that is the statement and commendation of Jesus. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన స్థిరమైన ఆయన సిఫారసు లేక ఆయన గురించిన సాక్ష్యము ఏమిటంటే, But the next portion, what does it say? అయితే తర్వాత మాట ఏం చూస్తాం చూడండి. If John the Baptist is the greatest born of a woman, then how can this fit in that statement? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడైతే తర్వాత చెప్పిన మాట ఎలాగూ ఆ సందర్భోచితం అవుతుంది? Because it says, he that is least in the kingdom of God is greater than he that is John the ఇప్పుడు Baptist. ఆ రెండో భాగం చూడండి, 28 వచనం రెండో భాగం. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు అంటున్నాడు. So here it is talking about you and me. ఇప్పుడు దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అంటే నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు We are ప్రభు. called greater than John the Baptist. ఇక్కడ మన గురించి ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, మనము బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారమని చెప్తున్నాడు. Because the Old Testament prophet did not see Jesus dying. ఎందుకంటే పాత నిబంధన పరిశుద్ధులు యేసు ప్రభు చనిపోవడం వారు చూడలేదు. They only heard about the Messiah. వారు మెస్సియా గురించి విన్నారు మాత్రమే. They only heard about that he is going to die. ఆయన చనిపోతాడు అనే మాట మాత్రమే వారు విన్నారు. They did not see with their physical eyes. వారు బాహ్య నేత్రాలతో కంటితో వారు చూడలేదు. But what have we done? అయితే మనం ఏం చేశాము? We have seen it with our physical eyes. మనం బాహ్య నేత్రాలతో ఆయన చూచాము. Because the history says Jesus Christ came 2020 years back, 6 years back to die for you and me. చరిత్ర చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. So it is no more a prophecy. ఇది ప్రవచనం కాదు ఇప్పుడు. For the Old Testament saying it was a prophecy. పాత నిబంధన పరిశుద్ధులకైతే అది ప్రవచనం. But for the New Testament people it is no more a prophecy, it is a reality. కానీ కొత్త నిబంధన పరిశుద్ధులకైతే అది ప్రవచనం కాదు, అది వాస్తవం. In Luke chapter 10 and verse number 23 and 24 we read like this. లూకాసు సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం గమనించినట్లయితే It says, for I tell you that many prophets and kings wanted to see what you see but did not see, to hear what you hear but did not hear. So we are privileged than the Old Testament saints. అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్నది చూడగోరి చూడకయు వినగోరి వినికి ఉండిరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి పాత నిబంధన పరిశుద్ధుల కంటే మనం ధన్యులము. Are you the greatest in the kingdom of God? ఒక ప్రశ్న అడగనివ్వండి, దేవుని రాజ్యములో మీరు గొప్పవారేనా? Even though John the Baptist was said that he is the greatest born of the women. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు అని చెప్పబడినప్పటికీ But we are more privileged than the Old Testament saints. మనం పాత నిబంధన పరిశుద్ధుల కంటే ధన్యులము. Because we have seen Jesus with our own eyes. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని మన బాహ్య నేత్రాలతో చూచాము. So when I say we have seen with our own eyes, the disciples saw Jesus Christ. నేను
అర్థం ఏమిటంటే మనం చూచామని కాదు, But- అపోస్తులు చూచారు, యేసు ప్రభు శిష్యులు చూచారు. But we have the word of God, and through this word of God we can see Jesus. మనము దేవుని వాక్యము ద్వారా మనం వాక్యములో క్రీస్తు ప్రభు ప్రత్యక్షతలను మనం చూస్తా ఉన్నాము. So we are blessed. మనం ఆశీర్వదింపబడిన వారము. Verse 29. 29వ వచనం And చూడండి. all the people that heard him and the publican justified God, being baptized with the baptism of John. 7వ అధ్యాయము 28వ వచనం 29వ ప్రజలను సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై. And 31, and the Lord said, whereunto then shall I like the men of this generation, and to what they are like? 31 కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు. John the Baptist was commended by Jesus Christ as the greatest born of women. బాప్తిస్మిచ్చి యోహాను స్త్రీలు కరిన వారిలో గొప్పవాడు అని యేసు ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. Why? ఎందుకు? Because he preached Jesus Christ. ఎందుకంటే ఆయన క్రీస్తును ప్రకటించాడు కాబట్టి. He preached Jesus is the way, the truth and life. ఆయనే సత్యము జీవము మార్గమై ఉన్నాడని ప్రకటించాడు కాబట్టి. The second thing, రెండవదిగా he gave his life for the gospel. సువార్త కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు కాబట్టి. So there were three things in the life of John. బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో 3 విషయాలు ఉన్నాయి. The first thing, ఒకటేమిటంటే he believed in Jesus Christ, and that is why he preached Jesus. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచాడు కాబట్టి యేసుని ప్రకటించాడు. So first you have to believe in Jesus Christ and repent of your sin. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. Then John the Baptist preached about the Messiah, preached about the repentance, and preached about salvation. ఆ బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసును గురించి, పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ప్రకటించాడు. And he gave his life for the gospel. సువార్త కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. So are you willing to give your life for the gospel? సువార్త కొరకు మీ జీవితాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారా? Are you willing to give your life for the Savior who gave his life for you? ఆ యేసు నీ కొరకు ఎవరైతే తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆయనకు మీ జీవితాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారా? Then you can also be considered the greatest in the kingdom of అప్పుడు God. మాత్రమే కదా దేవుని రాజ్యములో నీవు కూడా గొప్పవానిగా ప్రభు గుర్తిస్తాడు. I will tell you one incident and I will close. ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. We all know about Stephen, the first martyr. ఆ మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి ప్రభు కొరకు చనిపోయిన ఆ వ్యక్తి అయినటువంటి ఆ యొక్క స్టెఫను గురించి మనం విన్నాము కదా. In the book of Acts we read about Stephen. అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫను గురించి మనం వింటాము. For the gospel he was stoned to death. సువార్త కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. When he was stoned to death, ఆయన రాళ్లతో కొట్టబడినప్పుడు he was faithful. నమ్మకముగా ఉన్నాడు. He did not waver. ఆయన ఆ రాళ్లతో కొడతారు కాబట్టి సువార్తను విడిచి ఆయన ఊగుతూ పారిపోలేదు. What do we read in the Bible? బైబిల్ ఏం చదువుతాం? Jesus standing there. యేసు నిలవబడి ఉన్నాడు. ఆయన రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యేసు నిలవబడి ఉన్నాడు. But in Psalm 110 verse 1, what do we read? కీర్తన 110లో మనం ఏం చూస్తున్నాం? We see Jesus is seated there. ఆయన సింహాసనాసీనుడిగా మనం But కూర్చున్న వానిగా చూస్తున్నాం. when his disciple Stephen was martyred, Jesus stood up from his seat. అయితే తన 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 శిష్యుడు ఆయన రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యేసు కూర్చున్నవాడుగా లేడు, ఆయన నిల్చున్నాడు. I believe when Stephen was stoned, Jesus brought his hand down and pulled Stephen to heaven. నేను అనుకుంటాను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యేసయ్య తన చేతితో ఆయన ఆత్మను కొనిపోయి ఉంటాడు. He will never leave you, never forsake ఆయన you. నెనడు విడువడు విడబాయడు. ప్రియులారా, To be the greatest in the kingdom of God, you have to give your life for Jesus. దేవుని రాజ్యంలో నువ్వు గొప్పవానిగా ఉండాలనుకుంటే నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించాలి. Let this thought be in each one's mind tonight. ఈ రాత్రి ఈ ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండును గాక. Am I the greatest in the kingdom of God? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని రాజ్యములో నేను గొప్పవానిగా ఉన్నానా లేదా? It is not what people talk about you. నీ గురించి ప్రజలు ఏమనుకుంటారో కాదు. It is not what your spouses tell about you. మీ భార్యలు మీ గురించి ఏమనుకుంటారో కాదు. It is not what your children talk about మీ you. పిల్లలు మీ గురించి ఏమని మాట్లాడతారో కాదు. But what Jesus talks about you. కానీ మీ గురించి యేసు ఏమనుకుంటున్నాడు అనేది ప్రాముఖ్యం. That is the greatest commendation that you can get. యేసుక్రీస్తు నీ గురించి నువ్వు పొందుకున్న గొప్ప సాక్ష్యం అదే. May God bless each one of us. దేవుడు మనందరం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నీ గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు ఈ రాత్రి? దేవుని రాజ్యంలో గొప్పవానివని ప్రభు తలంచుచున్నాడా?
సహోదరులు జగదీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నీ గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు ఆలోచన చేయండి ఒకసారి. కళ్ళు మూసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నీ గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు? పరలోక రాజ్యంలో గొప్పవాడవేనా? agar benaba ganugodo sanaya mar kitung len ruang na tnuwa jen sentam jari nuwang hansalon sering keru ko adele nam la mod suda amargam sanna amaran sering ajene ruang rajaman tani sering suda abenaling agi lain yang baber mangdaki kena abenaling ajele na ale netin agi bin ayer yan lentum yagi tara yetin agi bin asla ayer ani na jane na kuring jingan nambri arung gina te nambri po etin agi bin ayer jelem ka bana jiji netin nambri po etin ambin agi le ajale na ni tummagi merpo yakne labirna ling sering andang lekan togal lingan sanna mar dele jenang oseng mar dele jenang ruang rajuman mudadam gamle nasan gurgodam gamle nasan sentam bantan manyanang tanilingan ugaren abdem na itinasan mohna len abdem na itinasan sentam lem tawa kanayam lingan ente suda ganug jeng banam kanambri nanyanangan ben bantanam English sering Telugu bandalem bantanam ayagar anandangan adile bonyang kulam to ananji kantogal lingan alen kituna rajam nya suda po amna rajam nya sudate den wangat sengi kenianya dengan dengar mangdaki ab manganya nang lingan ajalena mano yanil kalinga sering gaduguna senin senan kana togal royong lingan kudup na tungjeng dam nabin aim dam nabin amat dam nabin abirna lingan dako kamang kitung amna rajam lingan nya suda po ajalena oseng mardele jenang sanna mardele jenang mudati dele jenang John sering muda margamle wapungla sentam kana garbiran andanga kan togor royang andanga nandangle gabriji ilin amna rajam namnya sanna dele jenang oseng dele jenang amna rajam namnya suda ka magalaman emanimlin galamangalamle marentagana garen wang retro ji ilenje kananya nanglingan bangsal tam samta ladokotai kananya nangan kanapir nalingan amanu garen regamle gamang tunglen Yesus Kristus nanyumling garbi raiwan amin.